చూసినరా ఈ పెచ్చులన్నీ గోలి కుర్చీల మీద బెంచీల మీద పడి అవి కూడా ఇరిగిపోయే కాడికి వచ్చింది. ఇవి కూడా స్టూడెంట్స్ క్లాస్ వింటున్నప్పుడు పడితే ఎంత పరిశాన్ అవ్వు. ఇంకా నయ్యం ముచ్చట ఏంటంటే ఎవ్వరు లేనప్పుడే ఇట్లా కూలినాయట. మీద మెరుగు లోపల పురుగు అన్నట్టున్నదా అంటే కాలేజీ బయట కూడా చూస్తే మొత్తం గోడలు పర్రెలు పెట్టి సజ్జలిచ్చకపోయి ఎప్పుడెప్పుడు కూలుతుందా అన్నట్టే ఉన్నది. అలా చదువుకుంటున్నోళ్ళు క్లాసుల గురువులు చెప్పే చదువుల మీద మనసు పెట్టకుండా ఎప్పుడు చెత్తు కూలుతుందో ఎప్పుడు పెచ్చులు ఊసిపోయి నెత్తుల మీద పడతాయో అన్నట్టే గుండెలు గుబేలు అంటుంటే గజగజ ఉనుక్కుంటా క్లాసులో కూర్చుంటుర్రట. లోపల బయట మొత్తం ఇట్లనే ఉండే వరకాల కొందరు విద్యార్థినులు చదివే బంద్ చేద్దామా అనుకుంటుర్రట. ఇంత అద్మానం ఉంటే అక్కడి అధికారులు లీడర్లు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు దోముతురా గాడుదులు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా. ఓ దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు మీరేమో కొత్త నర్సింగ్ కాలేజీలు కడుతున్నామని కోతలు కోస్తుంటే ఇగో ఎంజీఎం దవాఖాన్ల నర్సింగ్ కాలేజీ పరిస్థితి ఇది. ఈ దవాఖానకు సర్వరోగాలు వచ్చినట్టు ఇట్లున్నదట. దీన్ని బాగు చేయించేదేమన్నా ఉన్నదా? మా ఇందిరమ్మ రాజ్యంలో సర్కారు బంగ్లాలు ఇట్లనే ఉంటాయి అంటారా? అట్లా మాత్రం మనకొరే సారు మీకు పుణ్యం ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.